ఈ భూమి మీద సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు 2 నియమాలు ఉంటాయి. ఇప్పుడు సేవ చేసే, పరిచర్య చేసే మాకు 2 నియమాలు ఉంటాయి. తెలుసా మీకు ఆ విషయం? గదేందయ్యా అంటారా? ఏంటి ఆ 2 అంటే, యెహోవా నియమం అనగా దేవుడు నియమించిన నియమం ఒకటి, 2 మనుషుల నియమం ఒకటి. గుర్తుపెట్టుకోండి. యెహోషాపాతు తన ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ప్రజలారా లేదా న్యాయాధిపతి పెద్దలారా అనగా సేవకులారా, మీరు యెహోవా నియమమును బట్టి తీర్పు తీర్చండి. అనగా యెహోవా నియమమును బట్టి సేవ చేయండి, పరిచర్య చేయండి, మనుషుల నియమమును బట్టి కాదు. ఎందుకంటే ఈ రోజు కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు డబ్బు ఎవరిస్తారా, కానుకలు ఎవరిస్తారా, ఎవరు మమ్మల్ని పొగుడతారా, ఎవరు మమ్మల్ని అందరం ఎక్కిస్తారా, ఎవరు మమ్మల్ని హెచ్చిస్తారా అని మనుషుల వైపు చూస్తూ మనుషుల నియమాన్ని బట్టి సేవ చేస్తారు. మీకేమైనా అర్థం కాలేదా? మనల్ని ఎవరైతే పొగుడతారో, ఎవరైతే ఇస్తారో, ఎవరైతే చేస్తారో అని మనుషులను బట్టి వేస్తారు. ఈవెన్ విశ్వాసులు కూడా అలాగ తయారయ్యారు. సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఎలా తయారు చెప్పిన, దేవుడిని బహుగా 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 దీవించుగా కంటే సార్, అబ్బా ఎంతగా దీవించాడు దేవుడు. మేము అప్పుడప్పుడు ఫోన్ చేస్తా అంటే కదా, ఫోన్ చేస్తాట, ప్రభువా నీ బిడ్డ హృదయంలో ఉన్న దోషాన్ని పాపాన్ని క్షమించు నాయన అంటే నోటి నుంచి మాట రాదు. ప్రభువా నీ బిడ్డను బహుగా దీవించు నాయన అంటే అమేన్ అమేన్ అని అంటారు. దీవులు మాత్రం అమేన్ అమేన్ గట్టిగా అంటారు. ఈ ప్రకాష్ నగర్ ప్రాంతం నుంచి ఒక వృద్ధాప్యం పాపం పెద్ద అయ్యా ప్రార్థన టీవీలో వాక్యం వినిందంట. వినిన తర్వాత నాకు కాల్ చేసింది, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. అపార్ట్మెంట్ సొంత అపార్ట్మెంట్ ఉందంట వాళ్ళకు. సరే మొత్తానికైతే బిడ్డలు ఉన్నారు, కోడలు బిడ్డలు ఎవరు పట్టించుకోలేదయ్యా. కాళ్ళు ముసలివాళ్ళు కదా పాపము, ఆ కాళ్ళు లావెక్కే, మోకాలు నొప్పులు ఎక్కలేని దిగలేనయ్యా, అనారోగ్యంతో ఉందయ్యా, ఎవ్వరు పట్టించుకోవట్లేదయ్యా. ఇంకొక వ్యాధి చెప్పింది, ఆ వ్యాధి చెప్పలేం, అంత దారుణంగా ఉంటుంది. స్త్రీలకు వచ్చే వ్యాధి ఉంటాయి కదా, ఆ వ్యాధి చెప్పింది, దారుణంగా ఉంటుంది. అలాయ్యా ఎవరు లేరయ్యా అని ఏడుస్తుందమ్మా, ఎక్కెక్కి ఏడుస్తుంది. పెద్ద 70 ఏళ్ళు పైన ఉంటాయి పెద్ద. నేను అనుకున్నా, ఒకవేళ ఇంత రోగం, ఇంత బాధ, ఇంత వేదన ఎందుకు వచ్చి ఉంటుంది? ఒకవేళ ఏమైనా తప్పు చేసిందేమో, ఏమైనా దోషం చేసిందేమో, ఒకవేళ నీతిమంతురాలు అయితే దేవుడు తోడై ఉంటాడు, భయపడిన అవసరం లే అని నేను ఈ 2 కోణాలు, ఈ 2 అంశాలు పెట్టి ప్రార్థన చేశాను. ఏమని? ప్రభువా ఒకవేళ నీ బిడ్డ పరీక్ష గుండా, శ్రమ గుండా వెళ్తుంటే ఓదార్చు నాయన, ఆదరించు నాయన. నెంబర్ 1, ఒక ఆత్మీయుడు పరీక్ష గుండా వెళ్తాడు కదా. నెంబర్ 2, ఒకవేళ చేసిన బాల్యంలో, యవ్వనంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు మనల్లో, అట్ట ఇట తిరగరో. అందం ఉందని నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఒక పల్లెలో. ఆమె వెళ్తుంటే చూడని మగవాడు ఉన్నాడు, జోగ్గా సీరియస్, అంత అందంగా ఉంటుంది. అట్లా తిరిగింది, ఇష్టం వచ్చేది తిరిగింది. ఇక్కడ ఆమె చనిపోయేటప్పుడు ఎలా చనిపోయిందంటే, ఈ ఒక్కాకు తిని ఈ పక్క చూసినా అనుకో, ఈ పక్క కనొచ్చది, ఈ పక్క చూసి ఆ పక్క ఫ్యాన్ కనొచ్చది. ఈ పురుగులు ఉంటాయి చూడు, ఇట్లా పోతుంటాయి. మీరు ఎప్పుడన్నా బియ్యం ఏర్పరిచేటప్పుడు తెల్ల పురుగులు వస్తాయి చూసారా, తెల్ల పురుగులు ఇట్లా ఉంటాయి. మీరు నమ్ముతారండి, బుగ్గల మీద ఇలా వెళ్తున్నాయి. వాసన ఏడుందనుకో, ఆడిదాకా వస్తుంది వాసన. అందరూ అసహించుకునే పని నిజం. ఎవరి కాలం తిరిగి నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది వాళ్ళకి ఇష్టమైనటువంటి తిరిగి లాస్ట్లో ఏదైనా వాక్యం విన్నప్పుడు, భయం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అయ్యా దేవుడా క్షమించంటారు కదా, లేదా ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసినప్పుడు సేవకులు మాలాంటి వాళ్ళు, అయ్యా నీ బిడ్డ ఏమైనా తప్పు చేసిందేమో, తెలిసి తెలియక యవ్వనకాలం ఏమైనా తప్పు చేసిందేమో, బాల్యకాల పాపాన్ని బట్టి క్షమించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అవతల వాళ్ళు ఏమనాలా? ఆమె నెలగా అంటారు, ప్రభువా నీ బిడ్డను దీవించు ప్రభువా, స్వస్థపరచువాను గట్టిగా అంటారు. ఆమెను స్తోత్రం ఆమెన్ అని. మీకేమైనా అర్థమవుతుందా? మనిషి నైజం ఏంటంటే తప్పు నొప్పుకోరు, పొగిడేది చూడు. నేను అందుకంటానా, నేనేమంటానంటే మనుషుల నియమం ప్రకారం కాదు సేవ చేయాల్సింది. దేవుని నియమం ఒకటి ఉంటుంది, మనుషుల నియమం ఒకటి ఉంటుంది. మనుషుల నియమం ఏమిటో తెలుసా? ఆశీర్వాదం కాదు, దేవుడు కాదు. అయితే తప్పును ఒప్పుకో, ఆటోమేటిక్ వస్తుంది ఆశీర్వాదం. ఒక్క మాట చూపిస్తాను, ఇక్కడ ఆగండి. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చా. ఇప్పుడు యేసుక్రీస్తు సేవ దగ్గర రండి.